దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అహోబిలంలో విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అక్క బావ ట్యాక్స్ కొనసాగుతోందని విమర్శించారు. ఈరోజు ఆళ్లగడ్డలో చికెన్ కి మట్టికి ఇసుకకి నిలబడితే కూర్చుంటే ట్రాన్స్ఫర్ కావాలంటే ఇక్కడ ఉండాలంటే పోస్టింగ్ కావాలంటే ప్రతి దానికి కమిషన్ తీసుకుంటూ ప్రజల్ని వేధిస్తున్న వాళ్ళని కూడా నరసింహస్వామి నాశనం చేస్తాడని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు నువ్వు టెండర్ల గురించి దీని గురించి నోటికి వస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు చెప్పావు నేను ఎవరినో పంపించినాను 25 లక్షలకి నీ దగ్గర రాయబారము అని చెప్పి. 20 లక్షలకు పోయే టెండర్కి 25 లక్షలు ఎవడన్నా రాయబారం పంపిస్తాడా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండదా మాట్లాడే ముందర? ప్రజల మీద పడి అడ్డగోలుగా దోచుక తింటా ఈరోజు నువ్వు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతావా? ఈరోజు నువ్వు ఒక విషయం ఆలోచన చేయి. గతంలో 40 లక్షలకి టెండర్ వాడి 100, 150 అది కూడా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ తీర్మానం చేసి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వసూలు చేస్తుంటే ఏదో అన్యాయం జరిగిపోయిందని పెద్ద మీడియాలో అహోబిలంలో 100 వసూలు చేస్తున్నారు 150 వసూలు చేస్తున్నారని పెద్ద హంగామా చేసినావు నువ్వే. ఈరోజు 20 లక్షలకి టెండర్ పోతే 150, 200 వసూలు చేస్తున్నారు అదే గేట్ లో. అదే భక్తులు ఈరోజు సోషల్ మీడియాలో న్యూస్లు పెడుతున్నారు. మరి నీకు కనపడడం లేదు? అదే టోల్ గేట్ నువ్వు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిపోతున్నావు. నువ్వు కోళ్ల విషయంలో చికెన్ అమ్ముకునే వాళ్ళు చాగల్మరిలో వాళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, చికెన్ షాప్ వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి ఇట్లా అధికార పార్టీ అండతో వాళ్ళ నాయకులు వచ్చి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, కిలోకి ఇంత ఇవ్వమని అని చెప్పి ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ చేసి ప్రెస్ మీట్ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు తమ వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరాం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, దోపిడీ, దౌర్జన్యాలపై ఘాటైన విమర్శలు చేశారు. మొత్తం ప్రెస్ మీట్ లో ఒక నిజం మాట్లాడింది. మొత్తం ప్రెస్ మీట్ అంతా అబద్ధం. లాస్ట్ కి మాట్లాడింది చూసినావా, భార్గవ్ మంచోడు కాదు అని. అది కరెక్ట్, అది ఒక్కటి నిజం మాట్లాడు. అటు నిజాయితీగా నిజం ఒప్పు. నువ్వు చెప్పడం కాదు, ఆళ్లగడ్డ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ చెప్తున్నారు భార్గవ్ మంచోడు కాదని. అట్లా నిజాలు మాట్లాడి ప్రజలకు కూడా నిజం ఏంటనేది తెలుస్తుంది. తమ్ముడు అన్న నేను దానికి బాధపడడంలే. ఈ ప్రాంత ఆడపిల్లగా నన్ను అన్న అనుకున్నా, తమ్ముడు అనుకున్నా, కొడుకు అనుకున్నా నేను ఎవరి గురించి నేను అట్లా బాధపడను. కానీ నేను చెప్తా ఉన్నాను, ముందు నువ్వు ఒక విషయం తెలుసుకో. ఏదైనా చేసే ముందర చెప్పే ముందర దాంట్లో న్యాయం ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, కరెక్ట్ ఎంత ఉందని చెప్పు. ఈరోజు ఇదే అహోబిలం టెంపుల్ కి సంబంధించి 2023-24కి సంబంధించి 2 కోట్ల రూపాయలకి ఎంటికల టెండర్ పోతే పోయిన సంవత్సరం టెండర్ పోలే, ఈ సంవత్సరం 1,50,00,000 దొరుకుతుంది. ప్రతి సంవత్సరం టెండర్ పెరగాల కానీ ఎందుకు తగ్గుతుంది? అంటే అహోబిలంకి భక్తులు రావడం తగ్గిపోయిందా, పెరిగిందా చెప్పు. ఇవన్నీ చేసుకుంటా ఈరోజు ఎట్లాంటి పరిస్థితి, దొంగతనం చేసి దొంగ నడిచినట్టు నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా. ఈరోజు ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రేట్ అంట, ట్రాన్స్ఫర్ వద్దంటే ఇక్కడే ఉండాలంటే ఒక రేట్ అంట, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక రేట్ అంట. ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నారు. మళ్ళీ ఏమనంటే నాకు సాక్ష్యాలు చూపించండి నేను దీనికి వస్తాను, నేను సాక్ష్యాలు చూపించండి నేను ఎక్కడికైనా దీనికి వస్తాను, డిబేట్కి వస్తాను. వచ్చి ఏం చేస్తావు? ఏం చేయలేవు నువ్వు. నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఇసుకది ముందు అడిగినాం. 2024 గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక ఏ సస్పెండ్ అయిపోయినాడు. ఇసుక దొంగతనం జరిగిందంట. జరగకపోతే కలెక్టర్ ఏమన్నా ఏఈని సస్పెండ్ చేయడానికి ఏమైనా తిమ్మరమా? ఎందుకు సస్పెండ్ చేసినారు? వీటి అన్నిటికీ సమాధానాలు ఉండవు అన్నమాట. కేవలం ఈరోజు డబ్బే ప్రామాణికంగా పనిచేస్తున్నారు. అట్లా పనిచేస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల సమయం ఇంకా ఉంది, 13 నెలల టైం అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొద్ది కాలం వేచి చూస్తారు. చూసిన తర్వాత తగిన సమాధానాలు, సాక్ష్యాలు అన్నిటితో ముందరకు వస్తాం. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని సేకరించి పెట్టినాం. ఆ టైం వచ్చినప్పుడు ప్రజల నుంచి కూడా రివోల్యూషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని తీసుకొని వచ్చి ప్రజల ముందరే పెట్టి మాట్లాడతాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.